వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ ఆశ. పశ్చిమాసియా మరొకసారి అగ్నిగుండంగా మారబోతుందే? గత కొద్ది రోజులుగా కనిపిస్తున్న ఆ తాత్కాలిక శాంతి కేవలం ఒక భ్రమ మాత్రమేనా? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన యుద్ధ తంత్రానికి పదును పెడుతుండగా అటు ఇరాన్ నుంచి వస్తున్న పెయిన్ఫుల్ స్ట్రైక్స్ హెచ్చరికలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు అమెరికా రాజకీయ యవనికపై వినిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో సరికొత్త ట్రంప్ ఫ్యాక్టర్ ఉత్కంఠను రేపుతున్నాయి. ఒక పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధం ముంగిట నిలిచిన పశ్చిమాసియా తాజా పరిస్థితిపై స్పెషల్ స్టోరీ చూద్దాం. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న నిశ్శబ్దాన్ని గమనిస్తే అది ఒక భారీ తుఫానుకు ముందు వచ్చే భయంకరమైన ప్రశాంతతలా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాని శత్రు దేశాల మధ్య అతి కష్టం మీద కొనసాగుతున్న ఆ బలహీనమైన విరామం ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లుగా స్పష్టమవుతోంది. సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ బేరి మోగడానికి రంగం సర్వసిద్ధమైంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కేవలం రక్షణకే పరిమితం కాకుండా ఏ క్షణమైనా శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా సరికొత్త ఆపరేషన్లకు, మెరుపు దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. ఇజ్రాయెల్ సైనిక కదలికలను బట్టి చూస్తుంటే రాబోయే పోరాటం గతంలో జరిగిన యుద్ధాల కంటే అత్యంత విధ్వంసకరంగా ఉండబోతుందని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తున్న ప్రకటనలు ఈ యుద్ధ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. సరికొత్త దాడులు జరగబోతున్నాయని, యుద్ధం అనివార్యమని ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు అమెరికా విదేశాంగ విధానంలో రాబోయే పెను మార్పులకు అద్దం పడుతున్నాయి. ఈ ట్రంప్ ఫ్యాక్టర్ ఇటు ఇజ్రాయెల్ కు నైతిక బలాన్ని ఇస్తుండగా అటు శత్రు దేశాల్లో ఒక రకమైన అస్థిరతను కలిగిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అగ్రరాజ్యం తన వైఖరిని మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా ఇరాన్ తన హెచ్చరికల తీవ్రతను పెంచింది. ఇజ్రాయెల్ లేదా అమెరికా గనుక కవ్వింపు చర్యలకు దిగితే మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత నొప్పి కలిగించే దాడులు చేస్తామని ఇరాన్ ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ప్రయోజనాలను, స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే అది కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా ఇరాన్ మద్దతు ఉన్న ఇతర దేశాలు, సాయుధ గ్రూపులు కూడా రంగంలోకి దిగి ఇది ఒక భారీ ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇరు పక్షాలు తమ పంతాన్ని వీరడం లేదు సరికదా. తదుపరి రౌండ్ దాడులు మునుపటి కంటే చాలా తీవ్రంగా ఉంటాయని బాహాటంగానే సంకేతాలు ఇస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ పట్టుదల, ఇటు ఇరాన్ కౌంటర్ అటాక్ హెచ్చరికల మధ్య నలిగిపోతున్నటువంటి పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ముప్పుగా పరిణమిస్తాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.